Please do subscribe to Prajabheri News Channel. ఎస్ఆర్ఎస్పి బాల్కొండ నుంచి కవర్ అవుతుంది సార్. ఎస్ఆర్ఎస్పి బాల్కొండ సోర్స్ వచ్చి మనకు జలాల్పూర్లో ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాము. రిజిస్టర్లో తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనేది ఒక రిజిస్టర్ ఉండాలి కదా. నాతో పాటు మా కొలీగ్స్ ఈ గ్రిడ్ ఆర్మూర్ ఈ గ్రిడ్ ట్రాన్స్ఫర్ సార్. సో కమింగ్ టు బల్క్ సప్లై కోర్స్ వెరైటీ మాత్రం ఎట్లుంటుంది అంటే ఎవ్రీ విలేజ్లో ఉంటాయి. ఇది లెస్ పర్సెంట్ ఆల్సో. అన్ని విలేజ్లో కోర్స్ వెరైటీకి సెంటర్స్ ఇవ్వాలి. అనేసరికి ఏమైందంటే వాళ్ళు ప్యాడీ దూరం తీసుకొని పోయి కోర్స్ సెంటర్లో అమ్ముకోవాల్సి వస్తుంది. అదొక ఇష్యూ కాదు. వీలైతే కోర్స్ సెంటర్స్ మరి అంటే ఏరియా ఆఫ్ ద క్రాప్ బట్టి కొంచెం ఇంకా పెంచుకుంటే బట్టి బెటర్. ప్లస్ ఎక్కడ రేటు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది కాకుండా ఇప్పుడు వరకైతే నడిచేది. నేను ఉపయోగించలేదు కానీ ఫర్దర్ కూడా మిస్త్రీలో చెప్పింది ఏంటంటే ఫర్దర్లో కూడా ఎక్కడైనా ఇబ్బంది పెడితే అనవసరంగా వాటి బ్లాక్ లిస్ట్ పెట్టండి రైస్ మిల్లర్స్ని. కదా ఇప్పుడు సమ్మర్ మోషన్ ఉండే కూర్చునే లేదు. ప్లస్ వేయింగ్ పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ఏమున్నాయి అందుకనే చెప్తా ఉన్నారు. ఏమైనా ఉంటే చెప్పండి. విలేజ్ కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది యాక్టి ఎప్పుడైనా కూడా ఇబ్బంది చేస్తారు. ఎక్కడైనా రైస్ మిల్ చేంజ్ చేసుకొని పక్కన ఉన్న వ్యక్తికి చేసుకోండి. తాగుతారు ఇంట్రా వల్ల అడుగుతాం ఏంటి ప్రాబ్లం అంటే గ్రిడ్ కిల్ వాటర్ వస్తలేమంటాం. ఈ వర్క్ స్టార్ట్ చేశారు అని అడిగితే కింద మిషన్ బయట పైప్ లైన్స్ ఉంది, హెవీ లింక్ పైప్ లైన్స్ ఉన్నాయి. సో అంటిల్ దే ఆర్ షిఫ్టెడ్ దే కెనాట్ స్టార్ట్ వర్క్. డ్యామేజ్ అయితే బట్ డివైడెడ్ మార్నింగ్ సగం చేసాం అనిపిస్తుంది. ఇప్పుడు చాలా జాగాలో స్పెషల్ నిజామాబాద్ రోడ్డు కొంతమంది కాండాలు హైవేలు ఉన్నాయి. ఆ విలేజ్ కూడా అన్నిమైనా ఉండవు. ప్రాంతం పైన కూడా ఒక ప్రాంతం కింద ఉంటుంది. ఇది దానికి మీ సిస్టంలో ఏం చేస్తారంటే ఫ్లో మీటర్స్ పెట్టి వాల్వ్స్ పెట్టి ఏదో వాటర్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి ప్రెజర్ మెయింటైన్ చేయడానికి. అయితే చాలా జాగాలో ఏమైందంటే ఈ వాల్వ్ సిస్టమ్ అంతా విలేజ్ తీసేసి ఏమైంది డౌన్లో వాటర్ ఎక్కువ వస్తున్నాయి, పైన వాటర్. దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఒకటే రాదు చెప్తుంది. ఆల్మోస్ట్ 50%. సో ఇప్పుడు లేదు 27లో 90 బల్క్ సప్లై ఉంది సార్. బల్క్ సప్లై రాని రోజు ఆల్టర్నేట్ ఎక్స్పీరియన్స్ అది కొంచెం క్రాప్స్కి తీసుకోవట్లేదు కాబట్టి కొత్త చేశారు సార్. పాత కూడా శాఖాపూర్ అడుగుతున్నాను. మీరు ఇప్పుడు అగ్రికల్చర్ బోర్డ్స్ నుంచి 27 విలేజ్ తీసుకుంటున్నాం. ఎస్ సార్. 27 విలేజ్ పైప్ లైన్ సరిగ్గా సార్ ఈ 27 విలేజ్ సార్ 8 హ్యావ్ సార్. ఇది ఎవరు తర్వాత ఫిబ్రవరిలో మనం ఈ రోజున నిజామాబాద్ జిల్లా సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించుకుంటుంది. ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా తాగునీటి సమస్యకు సంబంధించి, అట్లాగే మన సివిల్ సప్లై సంబంధించి, రైతుల వరి కొనుగోలు సంబంధించి, అట్లాగే సన్న బియ్యానికి సంబంధించి, ఇళ్ళకు సంబంధించి, వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లో ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా అవి 15 రోజుల్లోనే సంబంధిత ఆర్డీఓకు రీచ్ కావాలి. అట్లాగే
బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం నుండి కూడా 45 గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడుతుంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా అప్లై చేసుకోకుండా, డాటా ఎంట్రీలో ఎంట్రీ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కలెక్టర్ గారు చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులకు పంపించి గ్రామంలో డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఆ మిషన్ సరిచేసి వాళ్ళకు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం. అలాగే 200 యూనిట్ కరెంట్ సంబంధించి కూడా ఎవరైనా అర్హత ఉన్నప్పుడు 0 రాకపోతే వాటిని మరొకసారి ర్యాండమ్గా మరొకసారి వెరిఫై చేసి చేసే కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. మూడవది ఏంటంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అయినప్పుడు పారదర్శకంగా పరిపాలన జరగాలి. అలాగే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దాన్ని వాళ్ళకి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలనే దాంతో ముందుకు కార్యక్రమం చేస్తాము. అట్లాగే ఈ యొక్క భూభారతికి సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు ఉండి రైతాంగం అయితే ఇబ్బంది పడతా ఉన్నాం. వాటన్నింటినీ కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ధరణి వల్ల చాలా తప్పు జరిగింది. వాటిని సరిచేయడం కోసం సమీక్షా సమావేశాలు ప్రతి మండలంలో కలెక్టర్ గారు వచ్చి సమీక్ష నిర్వహిస్తారు. రైతాంగం గురించి రైతులకి కొత్త చట్టం ఉన్నటువంటి మేలు ఏమైతే జరుగుతాయో వాటి మొత్తం కూడా విశదీకరించి రైతాంగం చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటి అన్నింటి కూడా సరిచేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా ఈ యొక్క అసైన్మెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి గౌరవ సంబంధిత మంత్రి కోరెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా ఉండే విధంగా తొందరగా పరిష్కార పద్ధతిలో ఆ దిశగా అడుగులు వేసి ముందుకెళ్ళి కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనిలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, నాయకులందరూ కూడా ప్రజల పక్షం ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసేది శ్రీకారం చుట్టది. డెఫినెట్గా నాకున్నటువంటి నమ్మకం, అధికారులపై మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఒక నూతన ఒరవడితోటి పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సక్రమంగా ముందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఈ పొరపాటును అడ్డుకున్నప్పుడు ఆల్రెడీ అధికారులు ఆదేశం జరిగింది. వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే కార్యం జరుగుతుంది. సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేస్తారు. క్రానిక్ ఇష్యూస్ లేవు. సో దీనిపైనే స్పష్టంగా మీరు ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి మండలిలో రైతు సమావేశం ఏర్పాటు చేసి కరెక్ట్గా ఎట్లా వస్తుంది, మండలి వస్తారు, ఎంఆర్ఓస్ విలేజ్ కరెక్ట్గా మండలి వస్తుంది, మండలి వస్తారు. ఇది గడిచినటువంటి 3-4 సంవత్సరాల నుంచి రైతులు ప్రతి గ్రామాలకు పద్ధతి. సో ఈ టైం షెడ్యూల్ ఇచ్చింది. సో ఇదే పనిలో ఉండాలి. ఆ లిస్టు స్థానిక ఉన్నటువంటి నాయకుల గురించి, ఇతర కమిటీ వాళ్ళ గురించి హైదరాబాద్ కమిటీ ద్వారా మీకు వచ్చే కార్యక్రమం చేస్తుంది. సో దాని ద్వారా అవి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేయండి. సెలక్షన్ మాత్రం పొరపాటు చేయొద్దు. రెండవది
ఎక్కడ కూడా అవినీతిగా స్కోప్ లేకుండా ఈ శాంక్షన్ కానీ కొందరు ఉంటారు పైన కాదు మీకు ఇల్లు ఇప్పిస్తా అది 10,000 50,000 ఇప్పిస్తారు అక్కడ మహాబాబు. సో దాన్ని కూడా మీరు ప్రభుత్వ పరంగా ఒక చిన్న యాడ్ ఇవ్వండి. మీరు 10 లక్షలు ఖర్చైనా ఈ డిఎంఎఫ్టీ ఫండ్స్. సో టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఒకటి ఏం జరగవచ్చు. రెండవది ఒక మెసేజ్ ఉంటుంది. మెసేజ్ ఉంటుంది యాజ్ ఎ కలెక్టర్గా మీకు పేరు వస్తుంది, సంబంధిత శాసనసభలో పేరు వస్తుంది, పార్టీ పేరు వస్తుంది, మీరు 5 ఇండ్ల 10 ఇండ్ల 20 ఏళ్ళు కూడా స్తోమత లేని వాళ్ళు ఇచ్చినా కట్టుకోలేకపోతే వాటికి మీరు గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇది మహిళా సంఘాలకన్నా అప్పచెప్పి వాళ్ళ ద్వారా కట్టించి ఏర్పాటు చేసి ఆ పేమెంట్ అనేది మహిళా సంఘాలకు వచ్చే పద్ధతిలో చేసి వాళ్ళని మనం కట్టించి ఏర్పాటు చేయాలి. కొంత చూసారు వీటి ఆకు తాటాకులు కప్పుకొని కార్పొరేట్ కప్పుకొని అట్లే ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయండి. మేము కట్టుకోలేమంత మాత్రం వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు ఇచ్చి వాళ్ళు కట్టించి ఏర్పాటు చేయాలి. అప్పుడే మాత్రం అది కఠినంగా ఆ దృష్టిని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్క్వేర్ ఫీట్ సంబంధించి కూడా మినిమం 400 స్క్వేర్ ఫీట్, మ్యాక్సిమం 600 స్క్వేర్ ఫీట్ అంటే యూనిట్లు ఉంటే అది తీసేయాల్సి వస్తుంది. సో నెట్గా ఏమొస్తుంది, మీరు ఇచ్చిన లిస్టు చూడడం, మీ లిస్టులో లేని కూడా ఉంటే ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ కూడా తయారు చేసి ద్వారా సంబంధిత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కంపెనీ ద్వారా మీకు వచ్చిన తర్వాత మీరు వాటిని వెరిఫై చేసి గౌరవ శాసనసభ్యులు ఉంటారు, వెరిఫై చేసి అవి స్క్రూటీ చేసి మీరు ఇచ్చిన లిస్టులో ఇవి అర్హత ఉన్నాయని మీరు సర్టిఫై చేసిన తర్వాత అవి ఇన్ఛార్జ్ లిస్టుకు వస్తాయి. సో సెలెక్ట్ చేసి వాటిని కలెక్టర్ గారు వాటిని స్క్రూటీ చేసి వాటిని ఇన్ఛార్జ్ లిస్టులో పంపిస్తారు. అప్పుడు శాంక్షన్ ఇస్తారు. ఇది క్రైటీరియా. ఇందులో మీరైతే 3 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2 పరిశీలించాలని మీ మున్సిపల్గా పెట్టి టోటల్గా పారదర్శకంగా అయ్యే విధంగా ఇక్కడ జరుగుతుంది. రెండవది, ఈ సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడ అట్లే అధికారులు కానీ వచ్చినప్పుడు ర్యాండమ్గా మీరు తీసుకొచ్చి తర్వాత మీరు కూడా జేసీ గారు కావచ్చు, ఆడియో కావచ్చు, ర్యాండమ్గా 10% దీని అడిషన్కు పంచాయతీ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ వీళ్ళు కాకుండా కూడా మీరు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ చేసినప్పుడు అర్హత లేని వాడు ఏది వచ్చిందంటే అది రికవరీ చేయని పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కూడా వెళ్ళినప్పుడు కూడా స్పష్టంగా చూడడం జరుగుతుంది. కాదు, గతంలో ఇతర బిల్లు తప్ప మళ్ళీ కాలేదు. సో ఇప్పుడు 22,000 కోట్ల రూపాయలతోటి టోటల్గా హౌసింగ్ 3,400 హౌసెస్ దాకా చేస్తూ ఉంటాం. 1,5 లక్షలు. కాబట్టి ఇది ఇంపార్టెన్స్ ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఆ లబ్ధిదారులు కూడా పేదవాడు మాకు 5 లక్షల రూపాయలు ఇల్లు సంతోషం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడ కూడా అన్యాక్రాంతం కావద్దు, కూడా అర్హత లేని వాళ్ళకు కావద్దు, అర్హత వాళ్ళకి రావాలి. సో దీనిలో ఎట్లా క్రైటీరియా ప్రాసెస్ ఉంటే ప్రధాన గ్రామ సెక్రటరీ కావచ్చు, గ్రామ స్పెషల్ కావచ్చు, అలాగే కలెక్టర్లోని సమస్యలు సంబంధించి కోఆపరేటివ్ చెప్పడం జరిగింది. ఈ పైలట్ విలేజ్ 31 మండల్స్ పైలట్ విలేజ్ 2762 హౌసెస్ మనకు మినిస్టర్ గారి అప్రోచ్ తోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్. అందులో 688 హౌసెస్ మనకు ప్రోగ్రెస్ జరిగింది సార్. అందులో 107 బేస్మెంట్ లెవెల్కి మనకు బెనిఫిషరీ వాళ్ళ కట్టుకోవడం జరిగింది సార్. దానికి మనము అది 107కి మనం వాళ్ళు బెనిఫిషరీ అకౌంట్స్ కావాలని వాళ్ళు పంపించడం జరిగింది సార్. ఇవాళ సాయంత్రం వరకు మన పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ మిగిలిన మన గరిబ్యాస్ రేట్ కాకుండా ఆల్మోస్ట్ 12 నుంచి 10 దాకా వస్తుంది విషయం. కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి ఒకటే షాపు 1000 కార్డ్స్ ఉంటుంది కాకుండా ఒకసారి ఈ స్టేట్మెంట్ ఇవ్వండి తయారు చేసి జిల్లా మొత్తాన్ని ఏ షాప్ ఎన్ని కార్డ్స్ లిస్ట్ అవుట్ చేస్తే సో దాన్ని రెగ్యులేట్ చేస్తే కొంత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. అందరికీ సమాధానం తీసుకుంటే అన్నింటి నోటిఫికేషన్ క్లియర్ చేయండి. పెట్టి నామినేషన్ చేసి కాదు చేయండి. ఒక 2 రోజుల్లో టోటల్గా క్లియర్ అయ్యాడు సార్. ఒకటి. రెండవది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కార్డ్స్ ఈ షాప్ మ్యాండేట్ గవర్నమెంట్ 4 రోజులు వచ్చింది. ఒక దగ్గర 800 షాప్ ఒక దగ్గర 300. సో దాన్ని ప్రాపర్ చేసి అందరికీ సమానం వచ్చేది కూడా మినిమం డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే సభ్యులకు సలహాలు ఇచ్చాం. మొత్తం వాట్ ఈస్ ది టోటల్ ఎక్స్పెండిచర్ వీఆర్ రికరింగ్ అంటే బై వే ఆఫ్ గని బ్యాగ్ వ్యాలీ కావచ్చు, అమాలి కావచ్చు, కావచ్చు ఆల్ పుట్ టుగెదర్ దీనికి అదనంగా ఎంత ఖర్చు అవుతారు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. కూడా చూశాను సార్. చూసి కమిషనర్ గారితో మాట్లాడి ఏదైనా ఒక లక్ష వేరే జిల్లాలకి పంపితే కొంచెం ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుందని అనుకుంటున్నాం సార్. మిగతా ప్రకారంగా సార్ జరిగిన ఎప్పుడు కూడా 8 లక్షలు ఒకటి రాలేదు సార్. 5 లక్షలకు మించకుండా ఎప్పుడు రాలేదు. వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్గా కొట్టు పంపడం జరుగుతుంది సార్. సన్నబియ్యం కొత్త సార్ మనకి జిల్లాలో 1,11,000 టన్నుల సన్నబియ్యం అవైలబుల్ ఉంది సార్. 1,11,000 టన్నుల సన్నబియ్యం మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. మొత్తం రాజధానికి సన్నబియ్యం సప్లై చేసేది మన జిల్లాగా అవుతుంది సార్. ఇప్పుడు మన జిల్లా నుంచి 5 జిల్లాలకు సన్నబియ్యం పోతుంది సార్. ఆదిలాబాద్, నిర్మల్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలకు ఇప్పుడు రేషన్కి సరిపడేటువంటి ఇప్పటివరకు 16,000 టన్నులు మనం పంపినాం సార్. మన జిల్లాకు 8,000 వాడుకున్నాం, 16,000 పంపినాం సార్. ఇప్పుడు తరలించడం జరుగుతుంది సార్. 211 రైస్ మిల్లు ఇప్పుడు మొదటి విడతగా మనం సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇందులో మొత్తం మనకి 252 రైస్ మిల్లు మనం టార్గెట్ తీసుకున్నాం సార్. అందుకు అనుగుణంగా 211 రైస్ మిల్లుకి మనం ఇప్పుడు ధాన్యం పంపించడం జరుగుతుంది సార్. రిజిస్టర్లో తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనేది ఒక రిజిస్టర్ ఉండాలి కదా. ఇంట్రా వల్ల అడుగుతాం ఏంది ప్రాబ్లం అంటే గ్రీన్ కిల్ వాటర్ వస్తాయి ఏమంటాం. మామిడిపల్లి అండ్ పెరిగి కోటాలపూర్ కూడా ఉంది సార్. దానికి వాళ్ళకు మిషన్ పై దగ్గర నుంచి సప్లై ఉంది సార్. ఇబ్బంది లేదు సార్. వాటికి మనకు ఆర్మూర్ టౌన్ వచ్చేసేసి మన మేజర్ సోర్స్ వచ్చేసేసి పాల్కొండలో WTP ఉంటుంది సార్. మనకు పాల్కొండ WTP నుంచి ఆర్మూర్ ఓల్డ్ ఆర్మూర్ టౌన్కి మనము సప్లై చేస్తాం సార్. మనకు 70 KL మనకు కెపాసిటీ ఉన్నది సార్ ఎగ్జిస్టింగ్. మనకు వాటి ద్వారా వాళ్ళ క్యాపిటల్ ఇప్పుడైతే 100 లీటర్స్ ఇస్తున్నాం సార్. మనము 1 ఫిల్గా 1.5 ఫిల్గా 2 ఫిల్ చేస్తే గ్యాస్ కెపాసిటీ సార్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంటరప్షన్ అనేది జరిగింది తప్ప సమస్య కాదు సార్. ఆ రోజు రిపేర్ జరగడం వల్ల వాటర్ లీకేజ్ అరెస్ట్ కావడం వల్ల అరెస్ట్ చేశాను సార్. తొందరగా ఇబ్బంది ఏం లేదు సార్. ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాము ఎందుకు వర్క్ స్టార్ట్ చేశారు అని అడిగితే కింద మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఉంది, హెవీ లింక్ పైప్ లైన్స్ ఉన్నాయి. సో అంటిల్ దే ఆర్ షిఫ్టెడ్ దే కెనాట్ స్టార్ట్ వర్క్, డ్యామేజ్ అవుతాయి. జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్ కానీ వాటిని ఇలా కాస్ట్ ఉంటాయి. బైపాస్ అవుతుంటే సార్ ఇక్కడ కావచ్చు ఊర్లో ఒక చిన్న ఇష్యూ వచ్చిండే సార్. అంటే ఏదైతే పైప్ లైన్స్ మిషన్ భగీరథ ద్వారా వేసినాయి సార్, వాటికి మిగతా ట్రీస్ సంబంధించిన రూట్స్ పని కూడా పెనిట్రేట్ కావడం వల్ల కొంత ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి అది అడ్రస్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మార్కెట్ విలేజెస్లో మనం వాటర్ సప్లై రెగ్యులర్ ఇచ్చడంతో పాటుగా బోర్వెల్స్ ద్వారా ఈవినింగ్ సప్లై చేపిస్తున్నాం సార్. మళ్ళీ తర్వాత వాటర్ సంబంధించి సార్ సోర్స్ వచ్చేసి సార్ నిజాం సాగర్ కెనాల్ నుండి మనకు మెయిన్ సోర్స్ ఉంది సార్. దీంట్లో అలీ సాగర్ అండ్ రఘునాథ్ ట్యాంక్ సార్, మాసాలి ట్యాంక్ మూడింటికి కూడా నిజాం సాగర్ కెనాల్ ఉంటే సోర్స్ సార్ మనకు. తర్వాత మంచిపా ఒకటి రైన్ ఫెడ్ సార్. ఇక్కడ నుండి మంచిపా నుండి ఈ రైన్ ఫెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో సార్, దీని నుండి కేవలం 2 MLD మాత్రమే వస్తుంది సార్. మిగతాదంతా కూడా ఈ 41 MLD అంతా కూడా మనకు
నిజాం సాగర్ కెనాల్ నుండే సప్లై చేయడం జరుగుతుంది సార్. తర్వాత వీటితో పాటు సార్ ఇన్ అడిషన్ టు దాట్ మనకు ఎగ్జిస్టింగ్ పవర్ బోర్డ్స్ 432 ఉన్నాయి సార్ టౌన్లో. ఇందులో 1 సార్ మాకు 1/2 MLD ఈ పవర్ బోర్డ్స్ ద్వారా సప్లై చేస్తుంది సార్. తర్వాత హ్యాండ్ బోర్డ్స్ వచ్చేసి సార్ 567 ఉన్నాయి సార్. ఇందులో 453 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్. 0.8 MLD ఆల్ టుగెదర్ ఈ 2 MLD ఓన్లీ బోర్వెల్స్ ద్వారా సప్లై చేస్తున్నాం సార్. టోటల్ అలీసాగర్, మంచిప్ప, మాసాని ఈ సోర్స్ ఎంత వరకు 43 MLD ప్లస్ 2 MLD ఏమో మార్కెట్ విలేజ్లో మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతుంది సార్. ఆల్ టుగెదర్ 47 MLD వీఆర్ సప్లైయింగ్ సార్. మనకు ప్రాబ్లం లేదు సార్. నిజాం సాగర్ కెనాల్లో కూడా మనకు సఫిషియెంట్ వాటర్ అవైలబిలిటీ ఉంది సార్. వాళ్ళు కూడా రేపటి నుండి మొత్తం మంది కూడా గేట్స్ కూడా క్లోజ్ చేసేస్తుందని చెప్పారు సార్. నేను మా ఇంజనీర్స్ పంపించాను సార్ అక్కడ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. రేపు గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు సార్. ఇష్యూ ఏం లేదు సార్. ఓఎన్ఎం అగ్రిమెంట్ లీటర్ రేట్ ప్రకారం లేదు సార్. ఓకే సార్. ఇదే ప్రకారం మీరు బిల్డింగ్ చేసినప్పుడు గ్రామానికి బిల్డింగ్ ఎవరు చేస్తారు? సెక్రటరీగా ఇంజనీర్ చేస్తారా, డిజైన్ చేస్తారా, ఎవరు చేస్తారో వెరిఫై చేసుకోకుండా ర్యాండమ్గా జనరల్ చేస్తారు. అంటే చేయొద్దు. లాస్ట్ టైం చేయదు. మీరు దానిలో గ్రామ వివో ఉంటారు, విలేజ్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళ కాన్సెప్ట్ తీసుకోవచ్చు వస్తున్నారు. సర్పంచ్ గురించి సర్పంచ్ వాళ్ళతో పాటు అందరూ ప్రిపేర్ వాళ్ళకు సమాచారం అందరూ తరలించడం. రెండవది చెప్పినట్టుగా ఇప్పుడు రిమైనింగ్ 785 గ్రామాలకు వాటర్ ప్రాబ్లం లేదు. దానికి గూగుల్ గారు ఇష్యూ నాకున్న సమాచారం ఇన్ జనరల్గా రోడ్ స్టేట్ చాలా గ్రామాలలో గతంలో ఒకటి లోకల్ సోర్స్, రెండవది గ్రిడ్ వచ్చింది. గ్రిడ్ వచ్చిన తర్వాత లోకల్ సోర్స్ అనేది టోటల్ డీకౌంట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఓవరాల్. సో ఈ వస్తున్న గ్రిడ్ కాడ కూడా ప్రతి మనిషికి ప్రతిరోజు 100 లీటర్ల వాటర్ రావాలి. అది నా రూల్. ఇప్పుడు మున్సిపాలిటీ 36 రిపోర్ట్ మీకు పంపించు. రిపోర్ట్స్ మీకు రాగానే వాళ్ళు కన్సల్ట్ అదర్ పంపించడం కూడా 2 times ఇస్తున్నాం.